సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుప్పం మండలం నిమ్మకంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే విషయం బయటకు చెప్పొద్దని తన భార్యను బెదిరించారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ యొక్క కుప్పం మండలానికి సంబంధించి కొత్తపల్లి పంచాయతీ పరిధిలో నిమ్మకంపల్లిలో ఈ యొక్క దారుణ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా 10 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసినటువంటి ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను అయితే కుప్పం పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా సమాచారంలో ఉంది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కుప్పం మండలంలో నిమ్మకంపల్లి గ్రామంలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం సమాజంలో మహిళల పరిస్థితి ఏ స్థాయిలో ఉందనే దానికి ఈ యొక్క ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ప్రధానంగా ఘటనకు సంబంధించి బాధితురాలు ఈ విషయాన్ని ఎక్కడైనా బయటకు చెప్తే ఆమెను, ఆమె కుటుంబ సభ్యులు, పిల్లలతో పాటు భర్త మళ్ళీని కూడా చంపేస్తామంటూ బాధితురాలు లావణ్యను బెదిరించడం జరిగింది. ఆమె చెప్పలేకుండా మానసికంగా కుంగిపోతూ 10 రోజులుగా తనలో తాను ఆవేదన చెందుతూ ఉంటే తన భర్త అడగడంతో నిన్న ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధితురాలు నోరు విప్పడం జరిగింది. నిన్న కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స వైద్య పరీక్షల అనంతరం కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే 2 అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం. మరొక నిందితుడి కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఓకే మూర్తి. మేక మీద వచ్చి 10 గంటలు మేకలు దొరకపోతే అడవికి వెళ్ళిపోతే సాయంత్రం 6:30కి వస్తాను. మధ్యలో నా భార్య ఎరువుతో చేసి మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 లోపల ఎప్పుడో వెళ్ళినప్పుడు కదిరివేద అన్న వ్యక్తి, వీర అన్న వ్యక్తి, వెంకటేష్ అన్న వ్యక్తి ఈడ్చుకుపోయి ఇలా పాడు చేశారు. అది పాడు చేసిన తర్వాత నువ్వు అట్లా ఇంట్లో చెప్తే, బయట చెప్తే నిన్ను, నీ భర్తను, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తాను, నీ భర్త ఎక్కడికి వెళ్తాడో నాకు బాగా తెలుసు, నీ భర్తను చంపేస్తా, నిన్ను చంపేస్తాము. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ రోజు చూసాం కుప్పంలో ఒక వివాహిత మహిళను 3 యువకులు రేప్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళు బెదిరించడం వలన కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చే స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈ రోజు ఆమె భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ దుర్మార్గుల్ని శిక్షించడం మీద మీరు దృష్టి పెట్టండి. అది మానేసి మా కార్యకర్తల్ని ఏ విధంగా అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయాలని కాదు. అలాగే తీసుకుంటే ఈ రోజు నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా కొట్టుకున్నారు. వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయండి.